వైసీపీ అధ్యక్షుడు జగన్ పై కమ్మ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. జగన్ కమ్మ సామాజిక వర్గం గురించి ప్రస్తావించడం అనవసరమని మండిపడ్డాయి. జగన్ అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని వంటి తమ సామాజిక వర్గం వ్యక్తులతో అసభ్య పదజాలంతో దూషించారని అన్నారు. రాజకీయాలతో సంబంధం లేని నారా భువనేశ్వరిని తిట్టించారని అన్నారు. రాజకీయాలు మాట్లాడుకోండి కానీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించకూడదని సూచించారు. కమ్మవారి ఐక్యత వర్ధిల్లాలి, కమ్మవారి ఐక్యత మానుకోవాలి, కమ్మవారికి పక్షాలు కమ్మవారి వాదాత్మ యాత్రకు వెళ్ళి అక్కడ ఒక అతను శంకుస్థాపనపై విగ్రహ ప్రతిష్టాపనలో మా కమ్మకులం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో మీరు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు కూడా మీరు కులం మీద విద్వేషంతో అన్ని కులాలని రెచ్చగొట్టారు. ముస్లింలు రెచ్చగొట్టారు. ఎస్సీ ఎస్టీ డాక్టర్ బాబురావుని రోడ్డు మీద మరి విచక్షణ రహితంగా చేసి చంపేశారు. అతన్ని అన్ని కులాలని చేశారు, దాడి చేశారు. మా కులం గురించి మేము మాట్లాడుతున్నాం. ఈ రాష్ట్రం పుట్టిన కాడి నుంచి 60 సంవత్సరాల్లో కృష్ణా గుంటూరు జిల్లా నుంచి ఒక మంత్రి, గుంటూరు జిల్లా నుంచి ఒక మంత్రి, అట్లాగే రాయలసీమ నుంచి ఒక మంత్రి, 3 మంత్రులు ఉండేవారు. మీరు వచ్చిన తర్వాత ఒక మంత్రి ఇచ్చి ఆ మంత్రి కూడా 1 సంవత్సరం 2 ఏళ్ళ నుంచి తీశారు. మీకు కావాల్సినటువంటి పనులన్నీ కూడా మీరు చెప్పారు, 4 పేర్లు చెప్పారు. కొడాలి నాని అని, రఘురామ్ అని, ఇంకొకళ్ళని కూడా. మేమేమన్నామంటే వాళ్ళు కూడా మీరు మా కులం మీద అంటే మా ఏళ్ళతోటి మా కులాన్ని నరిగే విధంగా చేశారు. వాళ్ళని తిట్టించారు మా చేత. మరి కారణంగా కొడాలి నాని కానీ లేకపోతే వంశీ కానీ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి భార్య భువనేశ్వర్ గారు ఆవిడ ఏం చేసింది? ఆవిడ ఎప్పుడైనా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిందా? ఎవరినన్నా నిందించిందా? ఎవరి గురించి అయినా మాట్లాడిందా? ఆవిడ గురించి అసెంబ్లీలో ప్రస్తావించారు. మరి అట్లాగే బయట కూడా మరి కొడాలి నాని కానీ వంశీ కానీ వీళ్ళందరూ కూడా మరి అనేక రకాలుగా మాట్లాడారు. చాలా తప్పది. మీరు ఎప్పుడు చెప్తున్నాం మీరు గురించి కులం ప్రస్తావన చేయమాకండి. మీరు రాజకీయాలు మాట్లాడుకోండి. మా కులం గురించి